నా మిత్రుడు, నా బంధువు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్మిషన్ లేకుండా ఇది జరిగి ఉండదు. హీ హాజ్ గివెన్ ఐ థింక్ సిగ్నల్. మొట్టమొదటి ఎప్పుడు వచ్చినా వారి ఇంట్లో భోంచేసేవాడిని కొన్ని సంవత్సరాలకు ముందు. ఈ సభ ఎక్కడెక్కడో చేయాలనుకున్నాం. అది వైజాగ్, విజయవాడ, రాజమండ్రి, లేకపోతే తిరుపతి. ఏదో ఒక మూడ్లో నగ్న సత్యాలు మాట్లాడుకోవాలి. ఎవరికైనా ఎందుకు భయపడాలి, ఎవరి డబ్బు వాడి దగ్గర ఉంటుంది, ఎవరి గొప్ప వాడికి ఉంటుంది. మర్యాద, పద్ధతి, క్రమశిక్షణ. రిక్షా లాక్కునేవాడు కూడా నా కూతురు, నా కొడుకు క్రమశిక్షణతో బ్రతకాలి. నేను రిక్షా లాగుతున్నాను, నా బిడ్డలు రిక్షా లాగకూడదు అనుకుంటాడు. 1991 విష్ణు, విల్ బి షాక్, June 4th అసెంబ్లీ రౌడీ రిలీజ్ అయింది. అయితే అప్పుడు ఒక వ్యక్తి కాంగ్రెస్లో ఉంటూ రౌడీజం చేస్తూ అసెంబ్లీ రౌడీ 60 అడుగుల కటౌట్ పెడితే దాన్ని కాల్చి శభాష్ అనిపించుకున్నాడు కాంగ్రెస్ సోదరుల దగ్గర. మా అన్నయ్య అన్నాడు, ఎన్టీ రామారావు, ఏమది మనమేమైనా పత్తితులమా? తమ్ముడేదో అసెంబ్లీ రౌడీ అని తీస్తే దాని కిందకి గొడవ అన్నాడు. ఇటువంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతారయ అన్నారు. భార్య, బిడ్డలు, గొడ్డు, గోద, స్నేహితులు, ఆత్మీయులు, ఇదంతా రుణం. ఆ రుణం ఉంటేనే ఒకరికొకరికి బంధం, అనుబంధం, ఆత్మీయత, ప్రేమ. ఇది కల్పించేవాడు పరమశివుడు బ్రహ్మానందం చెప్పినట్టు. ఆ విధంగా ఆయనెవరో నేనెవరో ఇలా సంఘటనలు ఇలా ప్రారంభమైంది నా జీవితం. తిండి తిని తినక, చెప్పులు ఉండి లేక స్వయం కృషితో పైకి వచ్చాను. మా గురువు గారు దాసనారాయణరావు గారు, భయం అన్నది జీవితంలో ఉండకూడదు. వాట్ ఫార్ వెన్ ఐఎమ్ నాట్ డూయింగ్ మిస్టేక్. నేను తప్పు చేయనప్పుడు వయసుడై అదే నా పిల్లలకు విద్యాలయాల్లో నేర్పిస్తున్నాను. నా విద్యాలయాల నుంచి ఐపీఎస్లు అయ్యారు, ఐఏఎస్లు అయ్యారు, డిఎస్పీలు అయ్యారు, కమిషనర్ ఆఫ్ అది ఏంటది ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్స్లో పనిచేస్తున్నారు. దే ఆర్ మై లవ్లీ సన్స్ అండ్ డాటర్స్. దే ఆర్ స్టడీయింగ్. దే మా మోహన్ బాబు యూనివర్సిటీలో చదివి వెళ్ళిన వాళ్ళు. భావి భారత పౌరులు మీరు. క్రమశిక్షణతో ఉండండి, ధైర్యంతో ఉండండి, తలవంచకండి అని చెప్పేవాడిని, చెబుతున్నాను కూడా. కాబట్టి అటువంటి జీవితం నాది. ఇంకా జీవితాన్ని ఎంతో ఉంది, మీకు తెలుసు. ఈ కన్నప్ప ఆ పరమేశ్వరుడి ఆశీర్వదించాడు. దాదాపు 7 సంవత్సరాల నుంచి కష్టపడ్డాడు. నా బిడ్డ ఎలా కష్టపడ్డాడు, ఈ సినిమా ఎలా తీసామనేది నేను చెప్పదలుచుకోలేదు. ఈ సినిమా ఎలా తీసాం, ఏం కష్టపడ్డాం వాళ్ళు చెప్పారు. నేను మొట్టమొదట హృదయపూర్వకంగా నాకంటే చిన్నవాడు నా బావ ప్రభాస్. బావా అనుకుంటాం కొన్ని సంవత్సరాల నుంచి. విష్ణు అన్నాడు, అంటే నా సినిమాలో చేశాడు కాబట్టి చెప్పడం కాదు, చేసినా చేసి ఉండకపోయినా మానవత్వం, మంచి మనిషి, మంచి హృదయం ఉన్నవాడు ప్రభాస్. నేను మామూలుగా ఒకసారి ఫోన్ చేసి, ఏం బావా అన్నా, ఇంటికి రానా అన్నా.
ఓకే బాబా రేపు రా అన్నాడు. ఏమైనా నేను ఒక పని మీద వస్తున్నాను, నువ్వు ఎస్ సార్ నువ్వు చెప్పబోయా అంతే. ఏంటి బాబా అన్నాడు. ఏం కంగారు పడకని వెళ్ళాను. కూర్చొని ఈ పిక్చర్లో ఇన్ని రోజుల వేషం ఉంది, నువ్వు చేయవలసిన అవసరం లేదు. యు ఆర్ ద టాప్ హీరో ఇన్ ఇండియా, వన్ ఆఫ్ ద టాప్ హీరో ఇన్ ఇండియా, నాట్ ఓన్లీ ఇండియా, ద వరల్డ్ వైడ్. అటువంటి గొప్పవాడివి. బట్ ఈరోజు నువ్వు కాదన్నా నీ సినిమాలో నేను యాక్ట్ చేస్తా ఎప్పుడైనా, దానికి దీనికి సంబంధం లేదు. ఇన్ని రోజులు ఎస్ ఆర్ నో అన్నా. బావా దీనికి నువ్వు రావాలన్నా నేను విష్ణు మాట్లాడుకుంటాం, ఐఎమ్ డూయింగ్ అన్నాడు. ఒకే మాట, దట్స్ ఆల్. ఒకరోజు అలా వచ్చాడు, చేశాడు. ఇంతకంటే ఎక్కువ ప్రభాస్ గురించి చెప్పకూడదు. ఆ కుటుంబం నాకు ఎంతో ఇష్టం. కృష్ణరాజు గారన్నా, వీళ్ళ నాన్నగారన్నా, వాళ్ళ కుటుంబం అంటే నాకు బాగా ఇష్టం. కాబట్టి ప్రభాస్ 100 సంవత్సరాలు ఆ షిరిడీ సాయినాథుని ఆశీస్సులతో, పరమేశ్వరుడి ఆశీస్సులతో క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను.